బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని రైతులకు కొత్త భూ హక్కు పత్రాలను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్న నేపథ్యంలో భాగంగా కారాడ గ్రామ రైతులకు ఈ పత్రాలను అందజేశారు. కారాడ గ్రామ పరిధిలో మొత్తం 2700 ఎకరాల భూమిని సర్వే చేయగా ఎటువంటి వివాదాలు లేని భూములకు సంబంధించి 821 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోతో జారీ చేసిన పాస్ పుస్తకాల మాదిరిగా కాకుండా ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కూడిన కొత్త భూ హక్కు పత్రాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఈ కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే తనకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసని, ఎంతో గొప్ప రైతాంగం ఉన్న కారాడ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం తనకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అలాగే భారీ వాహనాల రాకపోకల కారణంగా కారాడ రోడ్డు దెబ్బతిని ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో మిగిలిన అభివృద్ధి పనులను కూడా చేపడతామని, అందరం కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామ్మోహన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కర్ రావు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చూడండి మామూలుగా ఇచ్చే తర్వాత భారతి తర్వాత పాత ఎక్స్ వైస్ చైర్మన్ దత్తే సత్యనారాయణ ఒక రాజముద్రతో మీ భూ హక్కుల్ని అన్ని విధాలుగా పాస్ పుస్తకంలో సమకూర్చి ఎఫ్ఎన్బి మ్యాప్ 1B ప్లస్ సర్వే నెంబర్తో కలిపి ఈ పుస్తకంలో, ఈ పాస్ పుస్తక రూపంలో పాస్ పుస్తక రూపంలో ప్రచురింప చేసి పంపిణీ కార్యక్రమం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది. రీసర్వే అనేది చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఏ పొరపాట్లు జరిగినా ఎన్నో సంవత్సరాలు ఏళ్ల తరబడి ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల్ని శాశ్వత పరిష్కారం రానున్న తరాలకి అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్న విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మీ గ్రామం రావడం, ఎంతో సాంప్రదాయబద్ధమైనటువంటి కారాడ గ్రామంకి రావడం, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వ్యవసాయం అంటే నాకు ప్రాణం అని. కారాడలోని ఏ రైతు దగ్గర కాలు కోటికి కూడా పనికిరాను అంత మంచి వ్యవసాయం కారాడ గ్రామ రైతులందరూ కూడా చేస్తారు. నేను పనికిరాను అంత మంచి రైతాంగం ఉన్నటువంటి కారాడ గ్రామంకి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చాలా సంతోషాన్ని నాకు ఇచ్చిందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని, మీ సేవ చేసుకుని ఇచ్చినటువంటి అవకాశాన్ని 100కి 100 పాళ్ళు మరి సద్వినియోగపరుచుకుంటానని మీకు తెలియజేసుకుంటూ, దురదృష్టవశాత్తు గత 3-4 సంవత్సరాలుగా బొబ్బిలి రావడానికి మీరెంతో నరకం అనుభవించారు. పారాదు బ్రిడ్జు సకాలంలో పూర్తి అవ్వకపోవడం వలన, ట్రాఫిక్ డైవర్షన్ వల్ల మీ రోడ్డు పూర్తిగా పాడైపోవడం వలన కారాడ అవనివ్వండి, అలచంగా అవనివ్వండి, మీరు తెరలం వెళ్ళాలన్నా పూర్వం వంతరం నుంచి బల్చిపేట వెళ్ళి, బల్చిపేట నుంచి వంతరం వెళ్ళి, వంతరం నుంచి తెరలమ్మండ వెళ్ళే పరిస్థితి, లేకపోతే రంగరాయపురం నుంచి పాలితేరు వెళ్ళి, పాలితేరు నుంచి మల్లంపేట, మల్లంపేట నుంచి రామచంద్రపురం నుంచి వెళ్ళే పరిస్థితి. ఇవాళ అదేమీ లేదు. తెరలం వెళ్ళాలంటే పూర్వం గంట పోయేది ఇంతకు ముందు, ఈ గత 3 సంవత్సరాలు. కానీ ఇవాళ మనం రోడ్డు మంజూరు చేసిన రోడ్డు పనులు పూర్తి అవ్వడం వలన
తెరలం ఇంతకు ముందులాగే 45 నిమిషాల్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం తెలియజేసుకుంటున్నాం. అదే రోడ్డుకి ముందు 4.5 కోట్లు ఏదైతే మంజూరైందో మరొక 4 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఇంచుమించు రేజర్ దాటి ఆ గెన కూడా అయిపోతుంది. మన దాటితల్లి కాలనీ గొల్లపల్లి దాటితల్లి ఏదైతే బైపాస్ రోడ్ దగ్గర ఉందో అక్కడి నుంచి కూడాను పూర్తిగా రేజర్ దాటి వరకు కూడా మరి అతి త్వరలోనే పనులు ప్రారంభించుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అన్న మంత్రిగా ఉన్నప్పుడు మంజూరైనటువంటి మన కారాడ చిన్ననందపల్లి రోడ్డు ఏదైతే ఉందో అది టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోడ్డు పనులు ఒక లేయర్ వేసి ఆ పనులు ఆగిపోవడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడాను ఏదో ఒక నిధిలో, ఎందుకంటే ముందు ఏమనుకున్నామంటే ఆ పాత గ్రాంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ బతుకుతనుకున్నాం, వెంటనే చేద్దాం అనుకున్నప్పుడు అది దురదృష్టవశాత్తు ఆ గ్రాంట్ ల్యాప్స్ అయిపోయింది. కానీ మీకు అందరికీ కారాడ గ్రామ ప్రజలకి నేను మాటిస్తున్నాను, పూర్తి స్థాయిలో ఏ నిధులు వస్తే ఆ నిధులు అతి త్వరలోనే మీకు అందరికీ శుభవార్త చెప్పి కారాడ చిన్ననందపల్లి రోడ్డు ఏదైతే ఉందో దాని పనులు అతి త్వరలోనే మీ గ్రామం వచ్చి ఆ పనులు ప్రారంభించిన విషయం మీకు అందరికీ కూడా తెలవనున్నారు. అది అతి త్వరలోనే ఇరిగేషన్ వారికి నివేదించి మన సార్వా పంట లోపు వాటిని బాగు చేయించడానికి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా చెరుకు పంట విస్తీర్ణం ఎక్కువ ఉంది, లారీలు తక్కువ వస్తున్నాయి, సైకిల్ ఫ్యాక్టరీ అని సర్పంచ్ గారు నుండి గ్రామ రైతులు నా దృష్టిలో పెట్టడం జరిగింది. తప్పకుండా సంబంధించినటువంటి ఫ్యాక్టరీ జిఎం గారితో మాట్లాడి మనకి ఎక్కువ లారీలు వచ్చే విధంగా నేను మీకు ఏర్పాటు చేస్తాను, మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇతర సమస్యలు ఏమన్నా అవన్నిటికీ పెద్దపేట వేసి అన్నింటినీ కూడా పరిష్కరించుకుందాం. అందరం కలిసికట్టుగా, రాజకీయం అనేది ఎలక్షన్ల వరకే. ఎలక్షన్లు అయితే అందరం ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక కుటుంబం, అందరం కూడా ఒక కుటుంబం లాగా గ్రామాన్ని బాగు చేసుకుంటూ మీ సహాయ సహకారాలతోనే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని, ప్రజలందరినీ కూడా బాగు చేసుకుందామని మీకు అందరికీ కూడా సభాముఖంగా హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు చేస్తాం. ఇప్పుడే ఒక మాట తెలిసింది, మన గౌరవ శాసనసభ్యులు బేబీ నాయన గారు ఆయన ఉన్నత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ప్రజలతో చాలా మమేకమై ప్రజల స్థాయితో అందరితో కలిసి ఉంటారని తెలుసు. కానీ ఆయనకి వ్యవసాయం మీద ఎంతో మక్కువని, ఆ వ్యవసాయాన్ని చేస్తానని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. ఆ వ్యవసాయంలో కూడా మీ గ్రామస్తులతో పోటీ పడలేదని వారే స్వయంగా అంగీకరించారు. దీన్ని బట్టి ఏంటంటే కారాడ గ్రామస్తులు వ్యవసాయానికి ఎంత పెద్ద పెట్టేస్తారో నాకు అర్థమైంది. అయితే మీకు ఇటువంటి ప్రజలతో మమేకమై అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి శాసనసభ్యులు దొరకడం మీ అదృష్టంగానే భావిస్తాను నేను. మీ అదృష్టమే కాదు, ఇక్కడ మేము అందరం పని చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఈ పని చేసినంత కాలం అది కూడా మా అదృష్టంగానే భావిస్తాం. ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవన్నీ ఇచ్చినటువంటిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నింటినీ సవరిస్తూ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసి కొంత మార్పులు చేర్పుతుంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనకి కారాడ గ్రామానికి మొత్తం 2700 ఎకరాల విస్తీర్ణంలో 2771 మందికి ఎల్పిఎంలు ఇవ్వడం జరిగింది. అందులో 821 మంది పట్టాదారు పాస్ పుస్తకాలను మనం ప్రస్తుతం సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. అందులోని మీకు ఇంకోటి నేను చెప్పదలిచాను, కొన్ని డెత్ కేసెస్ ఉంటాయి. ఆ డెత్ కేసెస్ కొన్ని ఉంటాయి, వాటికి డెత్ కేసెస్ ఇప్పుడేమో వాటికి మీరు అందరూ కూడా కొటేషన్ అప్లై చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఈ పట్టాదారు పాస్ బుక్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత కూడా ప్రజెంట్ ఉన్న వాటిలో కూడా కొన్ని డెత్ కేసెస్ ఉంటాయి. వాటికి కూడా ఇప్పుడు మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరగదు. మిగతా వాళ్ళకి మాత్రం
ఈ క్లియర్ కట్ గా ఉన్నటువంటి కేసెస్ కి మేము పట్టాదారు పాస్బుక్స్ ఇస్తాం. వాళ్ళందరూ కూడా వారసులు ముటేషన్ మళ్ళీ అప్లై చేసుకున్నట్టయితే మీ తహసీల్దార్ గారు ముటేషన్ పూర్తి చేసి మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలతో మీకు ఇవ్వడం జరుగుతుంది. అంచేత మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తుంది ఏంటంటే, మాకు వచ్చింది మాకు రాలేదు ఎప్పుడు ఇస్తారు అలాంటివి మీరు అనుకోవద్దు. తప్పకుండా అందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలని మెరుగైనటువంటి పద్ధతులు ఇవ్వడానికి ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి మీకు ఆ యొక్క ఇదేమి లేదని చెప్పేసి నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ